శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి కృష్ణాష్టమి వస్తుంది కదా, తీపి పదార్థం కృష్ణుడికి ఇష్టమైనటువంటిది అంటారంటే కృష్ణుడి పేరు చెప్పుకుని మనమే తింటాం అనుకోండి. భగవన్ నామస్మరణతో కృష్ణ భగవాన్ని తలుచుకుని ఆ ప్రసాదాన్ని మనమే స్వీకరిస్తాము. అంటే ఈ ప్రతి జీవాత్మలోనూ పరమాత్ముడు ఉంటాడనేటువంటి సత్యాన్ని గ్రహించగలిగి పెద్దలు అలా అనేవారు అనమాట అండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ యొక్క పదార్థం పేరు వెన్న ఉండలు. వెన్న ఉండలు తీపితో తయారు చేసేదనమాట అండి. దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చెప్తున్నాను, చూద్దాం రండి. అయితే స్వీట్ అని చెప్పాను కదండి, తీపి పదార్థం అని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది బియ్యపిండి అండి. ఇది బియ్యపిండి. ఒక గ్లాసుడు బియ్యపిండిని తీసుకుంటున్నాను. ఒక గ్లాసుడు బియ్యపిండిని తీసుకుంటున్నానండి. అయితే గ్లాసుడు బియ్యపిండికి గ్లాసుడు బెల్లం సరిపడుతుందండి. గ్లాసుడు ఇలాగ నిండా గ్లాసుడు వేసుకుని కొంచెం చక్కెర కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఒక 2 స్పూన్లు చక్కెర వేస్తాను. వేసి ఇగో ఇత్తడి గిన్నెకి పాకం పడతానమాట అండి, ఇలా బెల్లాన్ని వేసేసి. అయితే మరి వెన్న ఉండాలు అని చెప్పాను కదండి. మరి వేయించడానికి బాండీలో నూనె కావాలి, తగినంత నూనె కావాలి. ముందుగా ఏం కావాలి అంటే అండి, వెన్న కావాలి. మరి వెన్న కావాలంటే ఇవన్నీ నేను పాల తొరకలు తీసుకోనండి, ఎప్పుడు కూడా వాసన వస్తుంది. చక్కగా పెరుగు తోడు పెట్టుకుని పెరుగు తొరకల్ని ఇలా వేసుకుంటాను. 10 రోజులు అయ్యేటప్పటికి వెన్న తయారు చేస్తాను. ఇప్పుడు ఆ వెన్నని తయారు చేసి ఈ బియ్య పిండిలో వేసి ఎంత వెన్న ముద్ద కావాలి, ఎలా కలపాలనేది చూపిస్తాండి. ముందుగా ఈ మిక్సీ జార్ ఉంది కదండి, ఇందులో కొద్దిగా వేసుకుని వెన్నని తయారు చేస్తానండి. వెన్నని తయారు చేశాక గ్లాసుడి పిండిని తీసుకుని కొద్దిగా వెన్నపూసను తీసుకుని కలుపుతాను. దానిని కూడా చూపిస్తానన్నమాట అండి. మరి వెన్నని చేస్తాను, మిక్సీ పడతానన్నమాట అండి. అది ఇదిగోనండి, వెన్న చేసుకున్నాను. మీకు వెన్నను కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ చూసారు ఎలా వచ్చింది కదా. ఈ వెన్నని ఇప్పుడు కొద్దిగానే తీసుకుంటాను, ఎక్కువ వద్దు. మళ్ళీ వెన్న ఎక్కువైపోయినా కూడా మీకు విరిగిపోయినట్టు అయిపోతుంది. ఎంత పదునుగా వేసుకోవాలో చెప్తాను. ఈ వెన్నని కొంచెం సేపు ఉంచేసి తర్వాత నెయ్యి కాచేసుకుంటాను. మిక్సీలో పట్టాను, చూసారు కదండి. ఇలా చక్కగా మజ్జిగ వచ్చేస్తుంది. ఇది మజ్జిగని చక్కగా మజ్జిగట్ల కింద కూడా వేసుకోవచ్చు, లేకపోతే మొక్కలకి డైల్యూట్ చేసేసి పోసేసుకోవచ్చు. ఎక్కువ పోషకాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదన్నమాట. అయితే ఇప్పుడు ఈ బియ్యపిండి ఉంది కదండి, గ్లాసుడు బియ్యపిండి వచ్చింది. ఇంకో చూశారు కదా, కనపడుతుంది కదా. ఈ గ్లాసుడి బియ్య పిండిని ఇలా వేసేసుకున్నాను. ఎంత వెన్నపూస కావాలో కూడా చెప్తున్నాను. ఆ గ్లాసుడి బియ్య పిండికి సరిగ్గా ఇంకోండి ఈ నిమ్మకాయ ఎంత సైజు వెన్నపూస అయితే సరిపడుతుంది. అర్థమైంది కదండి. ఇంతకంటే ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఆ వెన్నపూస అయితే సరిపడుతుంది. ఇప్పుడు నేను దాన్ని మంచిగా ముందు కలుపుకున్నాక చిటికెడు ఉప్పు పెసరు వేసుకోవాలండి. చిటికెడు అయితే చాలు. ఇలా చిటికెడు తెలుసు కదా, పించ్ అంటారు కదా, అలాగన్నమాట. ఇవ్వండి, ఇలాగే వెన్నపూసనంతటిని జాగ్రత్తగా కలుపుకోవడమేనండి. మనం అంటే పిల్లలు ఉన్నప్పుడు అండి వెరైటీగా ఇంట్లో చేసి పెట్టుకోవాలంటే ఒక 2 గ్లాసులు పిండి ఇలాగా పెట్టుకుంటే ఒక అర్ధ గంటలో రెడీ అయిపోతుంది. వెన్నపూస మీరు చేసుకోలేని వాళ్ళు అయితే బయట మార్కెట్లో ఫ్రెష్ వెన్నపూస దొరికితే తెచ్చుకోండి. కొంచెం ఎక్కువ అయితే ఆ వెన్నని నెయ్యి కింద కాచేసుకుందిరి కానీ. అర్థమైంది కదండి. ఇలాగంతా కలిసాక నేను ఇప్పుడు ఇక్కడే జాడి ఉందండి, చిన్న చిటికెడు ఇదిగో చూసారా, కనపడిందా? ఈ ఉప్పు పెసరు అంతా వేసాను. ఇప్పుడు నేను చెప్పిన 1 గ్లాసుడు పిండికే బెల్లం మీకు అన్నీ చెప్పాను కాబట్టి ఎన్ని గ్లాసులు చేసుకోదలుచుకున్నారో అన్ని గ్లాసులకి అంతంత పెంచుకుంటూ వెళ్ళటం. ఉప్పు మాత్రం ఎంత ఉన్నా కానీ బాగా ఎక్కువ పిండి అయితే 4 చిటికెలు వేసుకుంటే సరిపడుతుంది.
ఇప్పుడు బాగా వచ్చింది కదండి, వెన్నపూసది అంతా కలిసింది. ఇలా అనుకుంటే కొంచెం ఉండలా అవ్వాలంటారు. అవ్వలేదు అనుకోండి, మరి కొంచెం వెన్నపూసను తీసుకుని వేసుకోవటమేనండి, మరేమీ కాదు. ఇలా మరి కొంచెం వెన్నపూస తీసుకుని ఊరుకు ముందరే ఎక్కువ వేసేసుకోకుండా ఇలా కలుపుకోవాలన్నమాట అండి. అర్థమవుతుంది కదండి. మనం ఏ సండే రోజున ఉదయం వేళ పెందరాడే లేస్తే పనులన్నీ అయిపోతాయండి, లేటుగా లేస్తేనే పనులు అవ్వవు. కానీ ఇప్పుడు చూడండి ఇలాగా, చూసారా ఇప్పుడు ఉండైంది కదండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఇలాగా ఇలా ఇలా చిలకరించుకుంటూ పురుషుడేసి నీళ్లు పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. సమానంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అప్పుడు బాండీలో నూనె పెట్టి కాగాక మీడియంలోకి మార్చేసి వేయించుకోవాలి. ఈ లోపల ఒక పక్కన మనం బెల్లం పాకాన్ని కూడా తెచ్చుకోవాలన్నమాట అండి. బెల్లం పాకం తెచ్చుకున్నాక అలాంటి బెల్లం పాకం కావాలి ఏమిటి అనేటువంటిది కూడా మీకు నేను చూపిస్తానన్నమాట అండి. ఇక పురుషుడేసి నీళ్ళు పోసుకుంటూ చక్కగా కలుపుకున్నాను. చూసారండి, ఇలా వస్తుంది. ఇవి మంచిగా ముద్దగా చూడండి, చక్కగా కనపడుతుందా మీకు. ఇప్పుడు మనం ఎంతెంత ఉండలు కావాలి అనుకుంటే అంతంత సైజులు అన్నీ కూడా ఇలాగ చేతి సహాయంతో చక్కగా ఇలా రౌండ్గా చేసుకోవడమేనండి. అన్ని బాల్స్ చేసుకోవడం నాకు తక్కువే కాబట్టి ఒక వాయితో అయిపోతుందండి. ఇగో ఇలాగా చేసుకోవచ్చు. మరి ఇది నాది అవుతాయండి తడిబియ్య పిండి, ఎండపెట్టుకున్న పిండి అండి. మరి మేము మిల్లు పిండి అయినా పట్టించుకోవచ్చు. 1 కేజీ పిండి పట్టించుకుంచుకున్నారనుకోండి, పిల్లలకి అప్పుడప్పుడు కూడా ఏదైనా అట్టు కింద స్నాక్స్ చేసి పెట్టచ్చు. అయితే పొద్దున్నే చేసేసి వెళ్ళిపోయి ఉద్యోగస్తులు అయితే ఒక డబ్బాలో పెట్టానమ్మా అని చెప్పచ్చు. ఇదనమాట అండి. ఇలా అన్ని ఉండలు చేసుకోవాలి. ఇలా చేసుకుంటున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే అండి, ఈ బెల్లంలోకి నీళ్ళు ఇదిగో చూడండి, ఇవి ఉన్నాయి కదా, నీళ్ళు పోస్తున్నాను చూద్దురు. కానీ కొంచెం అంజాయింపుగా పోసాను, ఎక్కువ పోయలేదు. కనపడిందండి నీళ్ళు చొక్క. ఎంత కావాలి అని మీకు డౌట్ రావచ్చేమోను. ఇగో ఈ కప్పు కనపడుతుందండి మీకు, ఈ కప్పు కనపడింది కదండి. ఈ కప్పుతోటి ఇలా పోసానని చెప్పి చూసుకోండి. చూసారా, ఈ నీళ్ళు అయితే సరిపడుతుంది, ఈ నీళ్ళు అయితే సరిపడుతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని హైలో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, దగ్గరే ఉంటాం కాబట్టి అండి హైలో పెట్టుకోవచ్చు. హైలో పెట్టుకుంటే పొంగిపోతుంది అనుకుంటే మీడియంలో పెట్టి ఉండ పాకంలో ఇలాగ చక్కగా, అంటే మరీ గట్టి పాకం కాకుండా సమానమైన పాకం తెచ్చుకోవాలండి. మరి ఆ పాకాన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ లోపల పొయ్యి మీద ఇది పెడుతున్నాను. అలాగే నూనె మూకుడు కూడా నూనె పోసుకున్నాను, పెద్ద మూకుడే పెట్టాను. చూసారండి నూనె, ఈ నూనె పోసుకున్నాను రిఫైండ్ ఆయిల్. ఇది స్టవ్ వెలిగించేసి మీడియంలో పెడతాను, అది మీడియంలో పెడతాను, ఇది మీడియంలో పెడతాండి. ఈ 2 పనులు అవుతుండగా ఇక్కడ ఉండలనేటువంటిది చేసేస్తానన్నమాట అండి. అర్థమైంది కదా. ఆన్ చేసావా? ఇగోండి పాకం వచ్చింది. మనకు పాకం వచ్చిందో లేదో అనేటువంటిది తెలుసుకోవాలంటే నేను ఇదిగో ఈ దీంట్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఇలా తీసుకుంటే దగ్గరగా, చూసారండి ఇలా దగ్గరగా వస్తుంది. ఇగో ఇలా దగ్గరగా వచ్చింది కదా. ఇగో ఇంకొక నిమిషం ఉంటే ఇప్పుడు ఆ వేడికి అది పాకం వచ్చేసినట్టే. ఇగో చూసారండి, అంటే ఈ సాగడం అనేది ఉండదన్నమాట. ఇగో ఇప్పుడు ఈ ఉండను కూడా మళ్ళీ ఇందులోకి వేసేసి 1 నిమిషం అన్నాక కట్టేస్తాను. కట్టేసాక ఏం చేయాలంటే అండి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఎంతో అక్కర్లేదు, కొంచెం నెయ్యి అయితే చాలు. ఈ నెయ్యి అయితే చాలు. కనపడిందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి, పర్వాలేదు. కానీ నెయ్యి వేస్తే దాని టేస్ట్ బాగుంది. కొద్దిగానే వేసాను కదండి. ఇంకా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఇలాచీ పొడిని కూడా వేసేస్తున్నానండి. ఇదిగో ఇలాచీ పొడి, ఇదిగో ఆ పొడి వేసేసాను. తర్వాత నిమ్మకాయ చెక్క అండి. ఇంత చెక్క అవసరం లేదు, కొద్దిగా పిండుకుంటే చాలు. ఇగో నేను చూపిస్తున్నాను నా చేతితోటి, గింజలు అవి పడకుండా. చూసారా, ఆ రసం అయితే సరిపడుతుంది. ఇప్పుడు మరి ఇత్తడి గిన్నె కదా అని మీకు డౌట్ రావచ్చండి. నేను ఈ దేవేసిన వెంటనే కూడా ఇందులోకి వేసేసి, బెల్లం పాకం వేడిగానే ఉంటుంది కదండి, చల్లారిపోతేనే మీకు ఇత్తడి గిన్నె కిలం పడుతుందని భయపడాలి. నేను ఇప్పుడు ఈ ఇత్తడి గిన్నె రోజు వాడే గిన్నె కాబట్టి కిలం అనేది ఉండదు. బాగా చల్లగా అయిపోయిన తర్వాతనే మీకు ఇత్తడి గిన్నె కిలం అనేది వస్తుందన్నమాట అండి.
అర్థమైందా? నేను ఇది ఇలా ఉండగానే ఇంకా వేడిగానే ఉంది కదా, ఈ ఉండలు అనేటువంటిది ఇందులోకి వేసేస్తుంది. మనకి ఇంకా డౌట్ వస్తుంది అనుకుంటే కనుకనండి సిల్వర్ గిన్నె పెట్టుకుంటే సరిపడుతుంది. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి ఇత్తడి గిన్నె పెట్టాను. మీకు నిమ్మకాయ పిండకుండా ఉంటే మీకు చల్లారినా కూడా అంత తొందరగా కిలం అనేది ఎక్కదనమాట. మీడియంలోకి పెట్టాను మంటను చూడండి, అదిగోను మీడియంలోకి మార్చేసాను. ఇప్పుడు ఈ ఉండలన్నీ ఇలా వేసేసుకోవడమేనండి. వేసేసుకున్న తర్వాత బాగా దోరగా వేయించేసుకుని నూనె అదే ఇలా జల్లెడితో తీసేసి అప్పుడు బెల్లం పాకంలోకి వేసేసుకోవచ్చు అనమాట అండి. అర్థమైంది కదా? ఇదిగోనండి, చూసారా? దగ్గరగా చూపించమ్మా. ఇగో ఇలా వేగింది కదండి. చక్కగా ఇది బయటికి తీసేసాక గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది. సరిపడుతుంది. నాకు ఇన్నే వచ్చాయి చూసారా, ఒక గ్లాసుడి పిండికి ఇన్ని వచ్చాయి. అంటే ఒకరోజు పిల్లలు 2-3 ఉన్న వాళ్ళు అయితే ఆ పూటకు వచ్చినట్టండి. అంటే మరి 15 నిమిషాలు అయిపోయింది. చూశారు కదా, నా దగ్గర ఉన్న గ్లాసుడి పిండితోటి చేసి చూపించాను మీకు. స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. స్టవ్ బంద్ చేసేసి ఇగో ఇందులోకి ఈ కంచంలోకి ఇలాగా దేవేసుకోవడమేనండి. నూనె కూడా పీరవదు ఎక్కువగాను. మీకు నూనె అస్సలు పీల్చడం అనేది ఉండదు. ఈ ఉండలు కూడా తింటుంటే చాలా బాగుంటుంది. గట్టిగా అనేది ఏమి ఉండదు. అలానే మరీ మెత్తగా పళ్ళు లేని వాళ్ళకి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత ఇదిగాను ఉండదు. చాలా బాగుంటుంది అన్నమాట అండి. అది మళ్ళీ అయ్యో గట్టిగా ఉందా ఇదని. మీకు అంతగా కావాలంటే చిటికెడు సోడా కూడా వేసుకోండి. నాకు అలవాటు లేదు, వెయ్యలేదు. ఉండలు మాత్రం చూశారు కదా. ఇప్పుడు ఈ బెల్లం పాకం ఎలా వచ్చిందో మీకు బెల్లం పాకాన్ని కూడా చూపించాను. ఇగో బెల్లం పాకం ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి ఇది వేసేస్తాను. ఇలా వేసేసిన తర్వాత అండి, ఇగో ఇది వేసేసిన తర్వాత దీన్ని ఇలాగ కలిపేసి ఉంచేయటమేనండి, మరేమీ కాదు. ఈ బెల్లం పాకం అంతా దీనికి పట్టుకొని కొంచెం తెల్లగా వస్తుంది, మిఠాయి కొమ్ముల్లాగా. ఇగో ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక ఒక పావు గంట కల్లా తెల్లగా వచ్చేస్తుంది కదా, అప్పుడు తీసేసుకోవడమేనండి. తీసేసుకుని ఒక డబ్బాలో, ఎన్నో అవ్వలేదు కదా, ఇగో కొంచెం పాకం ఉంది అనిపిస్తే అండి అదే వదిలేస్తుంది. అప్పుడు ఈ ఉండల్ని మనం మామూలుగా తీసేసుకోవడమే, ఇలా కలిపేసుకోవడమే. అర్థమైంది కదండి? ఇప్పుడు మీకు కనపడింది కదా. అది కొంచెం చల్లారాక అడుగుని ఇంత పాకం ఉంటే ఓ చపాతీ చేసుకుని నంచుకు తినేయచ్చండి. దానివల్ల నష్టం లేదు. ఈ ఉండల్ని ఒక డబ్బాలోకి పెట్టేసుకోవడమే. మీకు మరి వెన్న ఉండలు అనేటువంటిది తీపిది తయారు చేసుకోవడం అర్థమైంది కదండి. అది మరి ఇక మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. తెలియజేసి మీ కామెంట్స్ నాకు చక్కగా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఇక అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కూడా చేయించి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.